జై శ్రీరామ్. మన సమాజంలో ఒక సగటు హిందువు అతని యొక్క భక్తి ఎలా ఉందంటే చాలా పార్ట్ టైం భక్తిలా ఉంటుంది. ఇది అందరి విషయంలో కాదు కానీ కొందరి విషయంలో. ఈ పార్ట్ టైం భక్తి అంటే ఏంటంటే, ఒక శ్రీరామనవమి పండుగ వచ్చింది, ఈరోజు తలస్నానం చేసి గుడికి వెళ్ళి పెసరపప్పు పానకం తినడం, మళ్ళీ ఉగాది వచ్చింది మళ్ళీ గుడికి వెళ్తాడు, ఇంకో పండుగ వచ్చింది దీపావళి వచ్చింది గుడికి వెళ్తాడు. అంటే గుడికి పర్వదినాల్లో విశేషమైనటువంటి రోజుల్లో గుడికి వెళ్ళడం అనేది ఆ యొక్క పార్ట్ టైం వ్యక్తుల యొక్క లక్షణం. సెకండ్ కేటగిరీ ఉంటారు, వీళ్ళు ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు, ఇంట్లో కూడా నిత్య పూజ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు కొంచెం బెటర్ పీపుల్. అంటే రోజు నిత్య పూజ చేస్తారు, ఇంట్లో దీపం వెలిగిస్తారు, అగరత్తులు తిప్పుతారు, అంతే. అంటే ఇక్కడ నేనేమంటున్నా అంటే, మీ జీవితంలో భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే, ఫస్ట్ కేటగిరీలో భగవంతుడు గుళ్ళో ఉన్నాడు. సెకండ్ కేటగిరీ పీపుల్ భగవంతుడు పూజ గదిలో ఉన్నాడు. ఇప్పుడు భగవంతుడు గుళ్ళో ఉన్నప్పుడు, లేకుంటే భగవంతుడు పూజ గదిలో ఉన్నప్పుడు నీకు రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగితే నిన్ను కాపాడేది ఎవరు అంటే, నీ భావన ఏంటంటున్నా. అంటే భగవంతుడు భావన మాత్రుడు అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కదా, నీ భావన ఏ విధంగా ఉంటే అదే విధంగా ఉంటుంది. ఇది పరమసత్యం. ఎందుకంటే మహాభారతమే మనకు ఉదాహరణ. ద్రౌపదీదేవి సభలో ఆవిడ యొక్క చీర లాగేస్తూ ఉంటే ముందు కృష్ణుని ప్రార్థన చేసింది. ఏమని చేసింది ఆవిడ? ముందు వైకుంఠవాస, ద్వారకావాస అని ప్రార్థన చేసింది. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి? మనసులో వైకుంఠవాసుడు అనేది అర్థం కృష్ణుడు. తర్వాత ఏముంది? ద్వారకావాస అంది. అంటే వైకుంఠవాసుడైనా ద్వారకావాసుడైనా ఎక్కడి నుంచో రావాలి కదా, కొంత సమయం పడుతుంది కదా, కొన్ని సెకండ్లన్నా టైం పడుతుంది కదా. కాబట్టి వెంటనే కృష్ణుడు రాల. ఆ తర్వాత వెంటనే ఆవిడికి స్ఫురించింది, అంతర్యామి అంది. అంతర్యామి అంటే నాలో ఉన్నవాడా అంది. వెంటనే రక్షణ లభించింది. అంటే నీ భావన చూడమంటున్నా ఇక్కడ. అంటే నువ్వు భావన వైకుంఠంలో ఉన్నవాడు కృష్ణుడు అనుకున్నప్పుడు వైకుంఠం నుంచి రావడానికి కూడా కొంత సమయం పడుతుంది కదా. అదేవిధంగా గుళ్ళోనే ఉన్నవాడు భగవంతుడు అన్నప్పుడు నీకు రోడ్లో ఏమి రక్షణ ఇస్తాడు? లేకుంటే నువ్వు పూజ గదిలోనే భగవంతుడు ఉంటాడు అనుకుంటే నీకు రక్షణ ఏమిస్తాడు పూజ గదిలో ఉన్నవాడు? కాబట్టి మనం అంతకంటే కొంచెం ఎక్కువగా ఆలోచన చేయాలి భగవంతుడి విషయంలో. ఈ పార్ట్ టైం భక్తి వల్ల అసలు ఉపయోగం ఉండదని నేను చెప్పలేను, కానీ చాలా అల్పం. భగవంతుడి నుంచి మనం పొందాల్సింది మాత్రం చాలా చాలా తక్కువ. కాబట్టి చాలా సింపుల్గా, తేలిగ్గా ఒక చిన్న థాట్ ప్రాసెస్ తోటి మనం భగవంతుడిని మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. అంటే ఏంటంటే, ఇప్పుడు భగవంతుడు భగవతత్వాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు భగవంతుడు నీ మనసులో అతని గురించి ఏమనుకుంటున్నాం అంటే, ఉదాహరణకి మీ ఇంట్లో మీకు అన్నయ్యో లేకుంటే మామయ్యో ఎవరో ఉన్నారు, చిన్నాన్నో ఎవరో ఉన్నారు. అతను బాగా డబ్బున్న వ్యక్తి, కొన్ని కోట్లు ఉన్నాయి అతనికి ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎటువంటి ఆర్థిక సాయమైనా చేయగలడు, మంచి పరపతి ఉన్న వ్యక్తి, ఏదైనా మీకు చేయగలడు. రెండో ముఖ్యమైన విషయం అంటే, మీరంటే మంచి ఆదరభావంతో ఉన్నాడు, మంచి ప్రేమ ఉంది, అభిమానం ఉంది, మీకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో ఉన్నాడు. ఇప్పుడు అటువంటి వాళ్ళని మీ ఇంట్లో ఎక్కడ ఏ స్థానం ఇస్తారు చెప్పండి? మీ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగిన ముందు అటువంటి వాళ్ళకి మీరు చెప్పరా? అటువంటి వాళ్ళకి పెద్దపీట వేయరా? అగ్రతాళంబూలం ఎవరా? కాబట్టి ఏదైనా ముందు వాళ్ళకి చెప్పడము, వాళ్ళ అనుమతి తీసుకోవడము, ఏ కష్టం వచ్చినా ముందు వాళ్ళకి చెప్పడము చేస్తాం కదా. చెప్పకపోతే ఏమడుగుతారు? ముందు నాకు చెప్పేవా అని వాళ్ళు అడుగుతారు. కాబట్టి మనం ఖచ్చితంగా అలా చేస్తాం. కాబట్టి భగవంతుణ్ణి ఎక్కడ ఉంచాం? పూజ గదిలోనో లేకుంటే గుడిలోనో కాకుండా ఇక్కడ మన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా, మనలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మీరు ఎప్పుడైతే భగవంతుణ్ణి చూస్తారో అక్కడి నుంచి మనకు భగవంతుడికి ఉన్నటువంటి రిలేషన్షిప్ పూర్తిగా మారిపోతుంది. అప్పుడు భగవంతుడు అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది మనకు. మనం ఏది చేస్తున్నా సరే, ఏ కష్టమైనా సుఖమైనా ఏదైనా సరే ముందు భగవంతుడితో చెప్పడం మనం అలవాటు చేసుకోవాలి. కనీసం వీలైతే రోజుకు ఒక 5 నిమిషాలు భగవంతుడితో మాట్లాడడం మనం నేర్చుకోవాలి. అంటే ఏ దేవత, ఏ దేవుడు మీకు ఇష్టమైతే ఆ దేవుడి యొక్క పటం ముందు కూర్చొని కాసేపు మాట్లాడుకోవడం, ఓపెన్గా మనసు విప్పి మాట్లాడుకోండి. మీ కష్టం చెప్పుకోండి, మీకు ఏదైనా ఆనందం అనిపిస్తే కృతజ్ఞత చెప్పుకోండి. ఈ రెండు చేస్తూ మనం హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. నిజం చెప్తున్నాను, కష్టం ఉన్నప్పుడు మాట్లాడండి, నోరు తెరిచి. సమాధానం వినిపిస్తుంది, మీకు సమాధానాలు చెప్తారు. నేను అనుభవంతో చెప్తాను, మీరు ట్రై చేయండి, చేసి చూడండి. ఆ సమాధానం భ్రాంతి ఏమో అనిపించవచ్చు, కానీ అది నిజంగానే అటువంటివి జరిగినప్పుడు మీకు అద్భుతంగా ఉంటుంది కదా. అంటే ఉదాహరణకి ఎలా ఉంటుందంటే, నువ్వు ఎక్కడికో బయటికి వెళ్ళాలి, బండి రిపేర్ అయింది, ఏం చేయాలమ్మా అని అమ్మవారిని ఏదో మాట్లాడుతూ ఉన్నావు, నీకు కారు పంపిస్తలేరా అని నీకు ఏదో వాయిస్ ఏదో లోపల నుంచి అని అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడు అనిపించినప్పుడు ఇది నీ భ్రాంతే ఉండొచ్చు అని అనుకుంటావు, కానీ నిజంగానే మీ కొలీగు ఆఫీస్కి వెళ్తూ ఇక్కడ మీ ఇంటి వైపు వెళ్తూ
కారు తీసుకొచ్చినప్పుడు రా కారులో మనం వెళ్దాం రా అని చెప్పినప్పుడు నీకు ఇది అసత్యం లేకుంటే నీ భ్రాంతి అని నీకు ఎలా అనిపిస్తుంది? సత్యమే కాదు, ఆ మాట సత్యం. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా భగవంతుడితో మాట్లాడడం స్టార్ట్ చేయండి, మాట్లాడుతూ ఉండండి. ఏదో నువ్వు ఏ చెత్త మాట్లాడినా వినగలిగేవాడు భగవంతుడు ఒకడే. నువ్వు ఆయన్ని తిట్టినా విమర్శించినా వినగలిగే హృదయం అన్నవాడు భగవంతుడే. అదే మాట వేరే వాళ్ళు విమర్శించామనుకోండి, వాళ్ళు వింటారా, స్పందిస్తారా అని అనుకున్నట్టు? కానీ భగవంతుడు మాత్రం సానుకూలంగా స్పందిస్తాడు. మీరు ఏది వాగినా ఆయనతో చెల్లుతుంది. కాబట్టి తెలుసుకొని మనకు బాగా దగ్గరవాడు నేను ఉన్నాను అంటే, నాకంటే బాగా ఎవరు దగ్గర వాళ్ళు నాకు అంటే నా భార్య, పిల్లలు, అన్న, అక్క ఇలా చెప్తాను. వీళ్ళందరూ కూడా నాకంటే దూరంగా ఉన్నవాళ్ళే కదా. ఎంత దగ్గర వచ్చినా నాకు ఇంత దూరం ఉంటారు కదా. నా లోపల ఉన్నవాడు నాకు ఎంత దగ్గరవాడు అది ఆలోచిస్తున్నామా? నా లోపల ఉన్నవాడు నాకు ఇంకా అందరికంటే దగ్గరవాడు కదా. నాకు అంతకు మించి దగ్గరవాడు ఏమైనా ఉన్నాడా? ఈ భావనతో భగవంతుని చూడండి, భగవంతుడితో మాట్లాడండి. మీకు ఏ విధంగా ఉంటుందో జీవితం చూడండి. అంతేగాని భగవంతుడు అంటే గుళ్ళో ఉన్నవాడు లేకుంటే పూజ గది మాత్రం పరిమితం చేయకండి. మన జీవితం మొత్తానికి ఒక వివిఐపి ఎవరు అంటే భగవంతుడు. అలా మన జీవితంలోకి అతన్ని ఆహ్వానించండి. ఆ తర్వాత జీవితం ఎలా మారిపోతుందో చూడండి. స్వస్తి.